జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్కూల్ మరియు పల్లె దవాఖానాను ప్రారంభించిన ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. షర్మిలతో సమావేశమైన సునీత. ఘోర రోడ్డు ప్రమాదం, 6 మృతి. కార్యకర్తలను ఆదుకోవడంలో రాజకీయ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ ఆదర్శం. మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. హీరో వెంకటేష్ పై క్రిమినల్ కేసు. జోగులాంబ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జోగులాంబ ఆలయ చైర్మన్ చిన్న కృష్ణయ్య నాయుడు, ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు విజయుడు, వడ్డేపల్లి మున్సిపల్ చైర్పర్సన్ కరుణా సూరి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి ఘన స్వాగతం పలికిన మున్సిపల్ చైర్మన్. మాజీ పిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి కన్నుమూత. వర్ధన్నపేట నియోజకవర్గం సమీక్ష సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. లోక్సభ ఎన్నికల ప్రచారానికి రేవంత్ సంసిద్ధం. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో, 5న కొండగల్లో పర్యటన. నడిగడ్డ హక్కుల పోరాట సమితి గట్టు మండల కమిటీ సమావేశం. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీ పరిధిలోని మేడికొండ చౌరస్తాలో ఫ్లెక్సీ బోర్డును ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద యూత్. గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి సంతాపం తెలియజేసిన అలంపూర్ సిఐ రాజు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్, పారామెడికల్ కాలేజీ ఉండాలి అంటున్న రేవంత్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళితే, సోమవారం అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండల పరిధిలోని బొంకూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన స్కూల్ మరియు పల్లె దవాఖానాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొంకూరు గ్రామ సర్పంచ్ బొక్కెం శ్రీనివాస్ రెడ్డి, బొక్కెం శ్రీలత, భాస్కర్ రెడ్డి, ఎంపీటీసీ విజయమ్మ, గోపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ఇడుపులపాయ గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. ఎంపీసీసీ చీఫ్ షర్మిలతో ఆమె సమావేశం అయ్యారు. వైపీసీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిపుస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి నాగన్పల్లి ప్రధాన రహదారిపై ఆదివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని లారీ కారును వెనుక నుంచి ఢీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 5గురు మృతి చెందారు. మృతుల్లో 2 చిన్నారులు కూడా ఉన్నారు. మరో మహిళ తీవ్రంగా గాయపడగా ఆసుపత్రికి తరలించారు. సోమవారం వడ్డేపల్లి మండల కేంద్రంలోని వారి స్వగ్రామం నందు జోగులాంబ టీవీ సీఈఓ బి గిరిబాబు ఆధ్వర్యంలో వడ్డేపల్లి మున్సిపల్ చైర్పర్సన్ కరుణా సూరి చేతుల మీదుగా జోగులాంబ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్ రాజు, నరసింహ తదితరులు పాల్గొన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన కార్యకర్తలను కాపాడుకోవడంలో భారత రాష్ట్ర సమితి మిగతా రాజకీయ పక్షాలకు ఆదర్శంగా నిలుస్తుందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. కొల్లాపూర్ మండలం ఏలూరు గ్రామానికి చెందిన వాసీ మునిషా వైఫ్ ఆఫ్ ఎండి సులేమాన్ కి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ ఎమ్మెల్యే 2 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును నేడు అందజేశారు. బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడంతో పాటు సాధారణ సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ పథకం మొదట ప్రారంభించిన పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీయే అని అన్నారు. ప్రమాదవశాత్తు జరగకూడనిది జరిగినప్పుడు ఆ కుటుంబం వీధిన పడకూడదన్న సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీలో చేరిన వారందరికీ ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కలుగజేశారని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తును ఆలోచించే సభ్యత్వంతో పాటు ఇన్సూరెన్స్ సదుపాయం ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు
మాజీ ఎమ్మెల్యే ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారితో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ ప్రజలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ డెక్కన్ కిచెన్ కూల్చివేతకు సంబంధించిన బాధితుడు కె నందకుమార్ వేసిన పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ. దగ్గుపాటి వెంకటేష్, దగ్గుపాటి సురేష్ బాబు, రాణా దగ్గుపాటి అభిరామ్లపై కేసు నమోదుకు ఆదేశించిన నాంపల్లి హైకోర్టు. సోమవారం జోగులాంబ ఆలయంలో జోగులాంబ టీ సీఈఓ బి గిరిబాబు ఆధ్వర్యంలో జోగులాంబ ఆలయ చైర్మన్ చిన్న కృష్ణయ్య నాయుడు చేతుల మీదుగా జోగులాంబ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అంతకు ముందు అమ్మవారిని జోగులాంబ టీ సీఈఓ బి గిరిబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, రిపోర్టర్ రాజు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్రలోని నాగపూర్ లో ఉన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ప్రధాన కార్యాలయాన్ని నో డ్రోన్ జోన్ గా ప్రకటించారు. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ ప్రాంతంలో ఫోటోలు తీయడం, వీడియో రికార్డ్ చేయడం, డ్రోన్లు ఎగురవేయడం నిషిద్ధమని ప్రకటించారు. జనవరి 29 నుంచి మార్చి 28 వరకు ఈ నిర్ణయం అమలులో ఉంటుందన్నారు. నాగపూర్ లోని మహల్ ప్రాంతంలో ఆర్ఎస్ఎన్స్ ప్రధాన కార్యాలయం ఉంది. దీని చుట్టూ హోటళ్లు, లాడ్జీలు, కోచింగ్ సెంటర్లు ఉండడంతో నిత్యం రద్దీగా ఉంటుంది. ఇలాంటి ప్రాంతంలో ప్రజలు ఫోటోలు, వీడియోలు తీసే అవకాశం ఉందని, దీంతో భద్రతా కారణాల రీత్యా ఇక్కడ సిఆర్పిసి సెక్షన్ 144 ఉత్తర్వులు అమల్లో ఉన్నట్లు సంయుక్త పోలీస్ కమిషనర్ అశ్వత్ డోర్జే తెలిపారు. ఈ ఉత్తర్వులు ఎవరైనా ఉల్లంఘిస్తే ఐపీసీ 188 సెక్షన్ కింద చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. హన్మకొండ సిఎస్ గార్డెన్ లో నిర్వహించిన వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం విస్తృత స్థాయి సమీక్ష సమావేశానికి హాజరైన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తదితరులు సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులకు సన్మాన కార్యక్రమం మరియు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలకు సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విచ్చేసిన సందర్భంగా వారికి మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సోమవారం ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో జోగులాంబ టీ సీఈఓ బి గిరిబాబు ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామిరెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు విజయుడి చేతుల మీదుగా జోగులాంబ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రిపోర్టర్ రాజు, నరసింహులు తదితరులు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. 15న రాష్ట్రాలకు చెందిన 56 మంది సభ్యుల ఎన్నికకు షెడ్యూల్. ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్. రాజ్యసభ ఎన్నికలకు ఫిబ్రవరి 27న పోలింగ్. ఏపీలో 3, తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు. మాజీ పిసిసి అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు నరసింహారెడ్డి సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన గత కొన్ని రోజుల నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. పిసిసి అధ్యక్షుడిగా 1972 నుంచి 2 ఏళ్ల పాటు పనిచేశారు. నరసింహారెడ్డి ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేయడంతో పాటు జలగం వెంగళరావు మంత్రి వర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. నిర్మల్ జిల్లాకు చెందిన నర్సారెడ్డి ప్రస్తుతం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గరలో వైట్ హౌస్ లో నివాసం ఉంటున్నారు. 1940 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. నర్సారెడ్డి మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు, ప్రముఖ రాజకీయ నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల సమీక్ష సమావేశంలో భాగంగా సోమవారం వర్ధన్నపేట సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ఇచ్చిన హామీల కంటే రాష్ట్రాన్ని 100 రెట్లు అధికంగా అభివృద్ధి చేశారని అన్నారు. వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్ల గ్రామాలు బాగుపడ్డాయని, కేసీఆర్ విధానాల వల్ల లక్షలాది ఐటీ ఉద్యోగులు వచ్చాయని అన్నారు. రాష్ట్రంలో 1.60 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు. ఎక్కువ వేతనాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని తెలిపారు. కాలు కింద పెట్టకుండా రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్ రోడ్లు వేసిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. 422 హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని అన్నారు.
లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే ప్రజలు మధ్యకు వెళ్లి కాంగ్రెస్ తరఫున ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ఓవైపు అధికారిక కార్యక్రమంలో పాల్గొంటూనే మరోవైపు పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి జనానికి చేరువయ్యేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. అందులో భాగంగానే సీఎం ఇంద్రవెల్లి కొండగల్ పర్యటనలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 2న ఉదయం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో ఉన్న నాగోబా దేవాలయానికి ఆయన సందర్శించనున్నారు. అదేవిధంగా అమరుల స్మారక స్తూపం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. అదేవిధంగా 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా కొండగల్లో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే అధికారిక కార్యక్రమంలో పాల్గొని అనంతరం అక్కడ ఏర్పాటు చేసి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నట్లు తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లా కార్యాలయంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ ఆధ్వర్యంలో గట్టు మండల కమిటీతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ గొంగల్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ నడిగడ్డ హక్కుల పోరాట సమితిని ప్రజల్లోకి బలోపేతం చేసే విధంగా పనిచేయాలని, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. అలాగే రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే విషయాలపై గ్రామ కమిటీ నాయకులు అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ బుచ్చిబాబు, మండల కమిటీ నాయకులు, ఆయా గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మంత్రాలయం, నాగల్దిన్నె, ఎంగేనూరు, ఆదోని, బళ్ళారి తదితర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు చౌరాస్తాలో దిక్సూచి బోర్డు లేక ఇబ్బంది పడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని స్వామి వివేకానంద యూత్ అధ్యక్షుడు మల్లికార్జున్ మేడికొండ, మాజీ సర్పంచ్ వెంకటేష్, బుడగ జంగాల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు అశ్వమారప్ప మరియు వారి మిత్ర బృందం, స్వామి వివేకానంద యూత్ సభ్యులు మహేందర్, మాజీ కౌన్సిలర్ చాకలి వీరేష్, బి వీరేష్, అనేలు, మునుగోనిపల్లి అంజీ, రవి, టిఫిన్ సెంటర్ అంజీ, గోపాల్ తదితరులు కలిసి సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఇటికేల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నిన్న హైదరాబాద్ లోని కామినేని హాస్పిటల్లో గుండెపోటుతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ ఎం ప్రసాద్ కుటుంబానికి సోమవారం వారి స్వగ్రామం వనపర్తి జిల్లా చిట్యాల గ్రామంలోని వారి స్వగ్రామం నందు జిల్లా ఎస్పీ రిత్రాజ్ ఐపీఎస్, అదనపు ఎస్సీ ఎన్ రవి ఆదేశాల మేరకు అలంపూర్ సిఐ రాజు నివాళులు అర్పించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. వారి చేతుల మీదుగా అంత్యక్రియలకు ఖర్చుగాను 20,000 రూపాయలు అందజేశారు. హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను సిఐ ఓదారుస్తూ వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేశారు. పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు మరియు సిబ్బంది తమ ఆరోగ్యాల పట్ల జాగ్రత్తలు వహించాలని కోరారు. పోలీస్ శాఖలో పనిచేసి మరణిస్తున్న వారి కుటుంబాలకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇటికేల ఇతర జిల్లాల పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సర్పంచుల పదవి విరమణ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మహబూబ్ నగర్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా ఆహ్వానించి వారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరిపించారు. గట్టు మండల పెంచికలపాడు గ్రామం సర్పంచ్ శశికళ హనుమంత్ రెడ్డి సన్మానం జరిపించారు. పార్టీ నాయకులు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ రోజు మన కృష్ణమోహన్ రెడ్డి గారు రెండవసారి గెలిచినట్టే తన పనితీరు, మన కష్టమని కూడా ఈ సభాముఖంగా చెప్పక తప్పదు. మిగతా ఎమ్మెల్యేగా గత 5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు పెడుతున్న సంక్షేమ పథకాలనే కాకుండా తన సొంతంగా ఈ నియోజకవర్గానికి ఏం అవసరమో ఈ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా ఈ నియోజకవర్గంలో ఇంకా వెనకబడి ఇంకా చేయాల్సినవి ఇంకా స్వచ్ఛందంగా చేసేవి ఏమైనా ఉన్నాయని ఆలోచన చేసి ఈ రోజు అన్ని చేసినందుకే ఇట్లా గెలుపు పాటలకు చూడడం జరిగింది. ఎందుకంటే చూసినాం మనం అంతా కూడా ఈ రోజు ఇంకో కార్యక్రమం కూడా పెట్టుకున్నాం. గౌరవ సర్పంచులు 5 సంవత్సరాలుగా గౌరవ ఎమ్మెల్యే గారికి చేదోడు వాదోడుగా ఉంటూ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పథంలోకి తీసుకుపోయిన గౌరవ సర్పంచులకు సన్మాన కార్యక్రమము, మరి ఈ కార్యక్రమంలో వాళ్ళతో పాటు పాల్పంచుకున్న సర్పంచులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా మనము ఈ రోజు అందరూ కూడా మాట్లాడినారు. ఈ రోజు మనం గ్రామాలకు ఏం చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, మరియు మన నాయకుడు కూడా ఏం చేసినాడు అనేది కూడా క్లుప్తంగా మాట్లాడుతూ, మరియు గౌరవ మంత్రివర్యులకు కూడా చిన్న విన్నపం, నేను మాట్లాడాల్సింది దానికే లేట్ చేసినా, లేకుంటే నేను కూడా ఫస్ట్ టైం మాట్లాడుతుంది. ఇంతకు ముందు గౌరవ మంత్రి ఉన్న ఆ మంత్రి మన శత్రువులకు సాయం చేసినాడు. అది వాస్తవమా లేదా? అందరూ కూడా గుర్తించుకోవాలా. మరియు మీరు మంత్రిగా ఉండి మీ ద్వారా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మా ఎమ్మెల్యే గారు తీసుకువచ్చి చేయడం జరిగింది.
విజయవంతంగా 5 మండలంలో మీకు స్వాగతం పలికినాడు. మేము మా గట్టు మండలంలో కూడా తీసుకుపోయి చేయాలనే ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలనే ఆలోచనతోనే గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో నేను కూడా మిమ్మల్ని కలిసి మేము అభ్యర్థించడం డేట్ ఇచ్చడం రాలేదు. దయచేసి గౌరవ మంత్రివర్లకి కార్యకర్తల్ని గుర్తుపెట్టుకోండి, పార్టీని గుర్తుపెట్టుకోండి అని తెలియజేస్తూ రేపు జరిగే ఎన్నికల్లో మేము ఇప్పుడే చెప్తున్నాము, ఇక్కడ నికాసైన కార్యకర్తలుగా ఖచ్చితంగా మేము ఇంతకు డబల్ మెజారిటీ సాధిస్తామని ఈ సభాముఖంగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్ పారామెడికల్ కాలేజీ ఉండేలా చర్యలు చేపట్టాలని, ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. సోమవారం సచివాలయంలోని వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి దామోదర రాజనరసింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కొండగల్ మెడికల్ నర్సింగ్ కాలేజీ ఏర్పాటును పరిశీలించాలని అధికారులకు సూచించారు. బీబీ నగర్ ఎయిమ్స్ లోని పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేలా చూడాలన్నారు. ఎయిమ్స్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. తద్వారా ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై భారం తగ్గుతుంది అన్నారు. ఎయిమ్స్ ను సందర్శించి పూర్తి స్థాయి రిపోర్ట్ తయారు చేయాలని ఆదేశించారు. ఎయిమ్స్ లో పూర్తి స్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలిసి వివరిస్తానని తెలిపారు. పార్టీ పరంగా కొన్ని తప్పందాల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పదవీ కాలం ముగుస్తుండటంతో గద్వాలలో బీఆర్ఎస్ పార్టీ పరంగా కొన్ని తప్పందాల వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పదవీ కాలం ముగుస్తుండటంతో గద్వాలలో బీఆర్ఎస్ సర్పంచులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్టీ పరంగా కొన్ని తప్పందాల వల్ల బీఆర్ఎస్ మూడోసారి గెలవలేదన్నారు. కార్యకర్తల మనోభావాలను అధిష్టానం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేశవ్ కూడా పాల్గొన్నారు. ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిపుచ్చారు. బీఆర్ఎస్ హయాంలో పదవులపై ఆయన చురక అంటించారు. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు గౌరవం దక్కలేదన్నారు. రాజకీయ పదవుల కంటే అటెండర్ ఉద్యోగమే మేలని వ్యాఖ్యానించారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం.